అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావాలి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరాముడి జననం, కళ్యాణం, పట్టాభిషేకం నవమి రోజే ఎందుకు జరిగింది అనే విషయం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాల్లో చెప్తున్నారు. శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం, శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు. వారికి సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామిష్టి యాగాన్ని నిర్వహిస్తాడు. దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన 3 భార్యలకు ఈ పాయసాన్ని ఇచ్చి కొద్ది కాలానికే వారు గర్భం దాల్స్తారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మిస్తాడు. ఆ తరువాత భరతుడు కైకేయికి, లక్ష్మణుడు శత్రుఘ్నులు సుమిత్రకు జన్మిస్తారు. ధర్మ సంస్థాపనం అవతరించిన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రావణావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణంగా మానవ రూపంలో శ్రీహరి అవతరించాడని ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తుపూర్వం 514 జనవరి 10న జన్మించి ఉంటారని భావిస్తున్నారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులకు విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువుగా వస్తాడు. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘువీరులు. రఘు ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. అలాగే 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడై శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. ఆ తరువాత శ్రీరామచంద్రుడు తన రాజ్యాన్ని 11 ఏళ్ల పాటు పాలించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. అందుకే ఈ చైత్రశుద్ధ నవమి అయిన ఈ రోజుకి ఇంతటి విశిష్టత. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కనుక జన్మదినం, వివాహ దినం మరియు రాజ్య పునరాగమనం కూడా నవమి రోజునే జరిగిందని పెద్దల విశ్వాసం. అదేనండి సంగతి. మహనీయుల జన్మదినాన వారి కళ్యాణం చేయటం ఆనవాయితీగా కూడా వస్తుంది. అలా మన తెలుగునాట నవమి నాడు శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి నాడు చేయటం 100 ఏళ్లగా కొనసాగుతున్న ఆచారం.